హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్. సో నా పేరు శ్రీనివాసరావు. సో నేను ఈరోజు సెషన్లో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ గురించి డిస్కస్ చేస్తాను. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఫ్రెండ్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎల్సిఎం అని ఎల్సిఎం తెలిస్తే మనకి టైమ్ అండ్ వర్క్ అలాంటి చాప్టర్లు చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ ఎల్సిఎం నుండి డైరెక్ట్గా బిట్ అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బిట్ అడుగుతారు, ఛాన్సెస్ కాదు, అడుగుతారు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సో నేను ఈ వీడియోలో చాలా మనకి ఎల్సిఎం అనేది ఏ విధంగా సింపుల్గా ఫైండ్ అవుట్ చేయాలి అనేది, ఆప్షన్స్ ద్వారా మనం ఏ విధంగా ఎలిమినేట్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి. చివరి వరకు చూసినట్టయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా మనం క్లాస్లోకి వెళ్దాం. సో ఫ్రెండ్స్, మనకి ఎల్సిఎం అని మనకి అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఎల్సిఎం అంటే ఏంటి ఫ్రెండ్స్? ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ లీతలు ఉన్నాయి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయడానికి మనకి డివిజన్ మెథడ్, మనకి ఎక్కువ డివిజన్ మెథడ్. సో చిన్నప్పుడు మనం డివిజన్ మెథడ్ ద్వారా నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇంకో మెథడ్ ఉంది ఫ్రెండ్స్, అది ప్రైమ్ ఫ్యాక్టర్ మెథడ్. సో మనకి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ మనం షార్ట్ కట్ మెథడ్లో మనము ఎల్సిఎం అనేది సాల్వ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఎల్సిఎంకి కొన్ని రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ కనుక మీరు తెలుసుకున్నట్టయితే ఓకేనా, మీరు ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని చాలా ఈజీగా చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, కొన్ని షార్ట్ కట్స్ అనమాట. ఈ షార్ట్ కట్స్లో రూల్స్. ఎల్సిఎం అనేది ఇచ్చిన ప్రతి సంఖ్యతో భాగించబడుతుంది. ఓకేనా, ఎల్సిఎం అనేది ఇచ్చిన ప్రతి సంఖ్యతో నిశ్శేషంగా భాగించబడుతుంది ఫ్రెండ్స్. నిశ్శేషంగా భాగించబడుతుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎల్సిఎం అనేది ఇచ్చిన సంఖ్యలో పెద్ద సంఖ్య కంటే ఎక్కువ రావచ్చు లేదా పెద్ద సంఖ్య రావచ్చు. ఓకేనా, ఇచ్చిన సంఖ్యలలో పెద్ద సంఖ్య కంటే పెద్దది రావచ్చు. ఓకేనా, పెద్దదిగా ఉంటుంది లేదా ఆ సంఖ్యగా ఉంటుంది. సంఖ్య కంటే ఎక్కువగా లేదా అదే సంఖ్యగా ఉంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎల్సిఎంకి హెచ్సిఎఫ్ ఒక కారణాంకం అవుతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎంకి హెచ్సిఎఫ్ ఒక కారణాంకం అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్, ఏవైనా రెండు ప్రధాన సంఖ్యలు కానీ రెండు సహప్రధాన సంఖ్యలు కానీ లేదా వరుస సంఖ్యలు కానీ ఎల్సిఎం వాటి యొక్క లబ్ధం అవుతుంది. ఓకేనా, రెండు వరుస సంఖ్యల లబ్ధం. సో ఫ్రెండ్స్, ఎల్సిఎంకి హెచ్సిఎఫ్ ఒక కారణాంకం. అంటే ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ చేస్తే హోల్ నెంబర్ వస్తుంది. హెచ్సిఎఫ్ చేస్తే హోల్ నెంబర్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ రెండు ప్రధాన సంఖ్యలు లేదా రెండు సహప్రధాన సంఖ్యలు లేదా రెండు వరుస సంఖ్యల లబ్ధం వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. ఓకేనా, రెండు ప్రైమ్ అంటే లబ్ధం ఎల్సిఎం అవుతుంది. ఏది? రెండు ప్రైమ్ నెంబర్స్ అంటే రెండు ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు లేదా వరుస సంఖ్యలు ఎల్సిఎం అనేది వాటి యొక్క లబ్ధం అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి నెక్స్ట్ ఎల్సిఎం మనకి ఫైండ్ అవుట్ చేయమంటే ఎల్సిఎం ఆఫ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమంటే మనకి ఫ్యాక్టర్స్లో ఇస్తే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. ఓకేనా, హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ వేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఇంకో పాయింట్ ఉంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి పవర్స్లో ఇచ్చేటప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ప్రైమ్ నెంబర్ పవర్స్లో ఇచ్చారు 2 పవర్ 2
3/2 అలా ఇస్తే, అంటే ఈ ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం మీకు అర్థమవుతుంది. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆల్ బేస్ వాల్యూస్ పవర్ హైయెస్ట్ పవర్ ఏది ఉంటే అది వేయాలి, హైయెస్ట్ పవర్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎల్సిఎంకి. చూడండి మరొకసారి, ఎల్సిఎం అనేది ఇచ్చిన ప్రతి సంఖ్యతో నిశేషంగా భాగించబడుతుంది, అది ఒక పాయింట్. నెక్స్ట్, ఇచ్చిన సంఖ్యలలో ఎల్సిఎం అనేది పెద్ద సంఖ్య కంటే పెద్దదిగా ఉంటుంది లేదా ఆ సంఖ్య ఉంటుంది. నెక్స్ట్, ఎల్సిఎంకి హెచ్సిఎఫ్ ఒక కారణాంకం అవుతుంది, అంటే ఎల్సిఎం బై హెచ్సిఎఫ్ చేస్తే హోల్ నెంబర్ వస్తుంది. నెక్స్ట్, ఏవైనా ప్రధాన సంఖ్యలు లేదా సహప్రధాన సంఖ్యలు లేదా వరుస సంఖ్యల లబ్ధమే వాటి యొక్క ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్, ఎల్సిఎం ఆఫ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ వేసుకుంటాం. నెక్స్ట్, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఆల్ బేస్ వాల్యూస్ పవర్ హైయెస్ట్ పవర్ వేసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఈ ప్రాబ్లం వచ్చేటప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్, హెచ్సిఎఫ్ రూల్స్ రాస్తున్నాం ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమన్నా ఎల్సిఎం అనేది ఇచ్చిన ప్రతి సంఖ్యకు నిశ్శేషంగా భావించబడుతుందని చెప్పుకున్నాం కదా. ఇచ్చిన ప్రతి సంఖ్యతో నిశ్శేషంగా భావించబడుతుందని చెప్పాం కదా. హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన ప్రతి సంఖ్యను భాగించును. నెక్స్ట్ పాయింట్, హెచ్సిఎఫ్ ఇచ్చిన సంఖ్యలో చిన్న సంఖ్య లేదా చిన్న సంఖ్య కంటే తక్కువ వస్తుంది. ఇచ్చిన సంఖ్యలో హెచ్సిఎఫ్ అనేది ఇచ్చిన సంఖ్యలో చిన్న సంఖ్య లేదా ఇచ్చిన సంఖ్య కంటే చిన్నది వస్తుంది. సంఖ్య కంటే చిన్నది వస్తుంది. అక్కడ ఎల్సిఎంకి పెద్ద సంఖ్య లేదా పెద్ద సంఖ్య కంటే ఎక్కువ, హెచ్సిఎఫ్లో చిన్న సంఖ్య లేదా చిన్న సంఖ్య కంటే ఎక్కువ. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కావాలనుకోండి, హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు, ఫ్యాక్టర్స్లో ఇచ్చినప్పుడు హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమనంటే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమినేటర్స్ ఓకేనా, ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్ ఆపోజిట్లో వస్తుంది, డినామినేటర్గా రాసుకుంటాం. నెక్స్ట్, హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు కామన్ బేస్ వాల్యూస్ పవర్ స్మాలెస్ట్ పవర్ రాసుకోవాలి. ఓకేనా, స్మాలెస్ట్ పవర్ రాసుకోవాలి. అక్కడ హైయెస్ట్ పవర్ రాసుకుని ఇక్కడ స్మాలెస్ట్ పవర్ రాసుకున్నాం, లోయెస్ట్. సో నెక్స్ట్, ఇక్కడ చూడండి, అక్కడ సహప్రధాన సంఖ్యల లబ్ధమే లేదా వరుస సంఖ్యల లబ్ధమే వాటి యొక్క ఎల్సిఎం అని చెప్పుకున్నాం. ఇక్కడ వరుస సంఖ్యలు కానీ ప్రధాన సంఖ్యలు కానీ నెక్స్ట్ సహప్రధాన సంఖ్యలు కానీ, సో ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకేనా, హెచ్సిఎఫ్ 1 అవుతుంది. సో ఇవి రూల్స్ ఫ్రెండ్స్. ఈ రూల్స్ కానీ తెలుసుకుంటే మనకి ప్రాబ్లం చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్స్ చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఇక్కడ రాస్తాను. సరే, ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసరికి మనకి ఆర్ఎస్ అగర్వాల్లో ఫస్ట్ ప్రాబ్లం 252 ప్రధాన సంఖ్య లబ్ధంగా వ్రాస్తే. ఓకేనా, దీనికి ప్రధాన సంఖ్య లబ్ధంగా రాయమన్నాడు. సో 252ని ప్రధాన సంఖ్య 2, 1, 2 and 6. ఓకేనా, నెక్స్ట్ 2, 6, 3, నెక్స్ట్ 3, 2, 1, నెక్స్ట్ 3, 7, అంటే 2 square 2 into 2, 2 square into 3 into 3, 3 square into 7గా రాయొచ్చు. మనకి ఆప్షన్ ఏ అవుతుంది ఫ్రెండ్స్, ఆర్ఎస్ అగర్వాల్ టెక్స్ట్ బుక్. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ ఏ సంఖ్య యొక్క అన్ని కారణాంకాల మొత్తం n వదిలేస్తే, బ్రాకెట్లు ఇచ్చాడు, n వదిలేస్తే ఆ సంఖ్య అవుతుందో అటువంటి n సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు. పరిపూర్ణ సంఖ్యకు ఒక ఉదాహరణ ఇవ్వండి. ఇక్కడ చూడండి, 6, 9, 15, 21 ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, 6 అనేది పరిపూర్ణ సంఖ్య. ఎందుకంటే ఇక్కడ మనకి 6 యొక్క మనకి ఫ్యాక్టర్స్ రాసుకుందాం. ఏమవుతుంది, 1, 2,
3 6. వాడు ఆ ప్రాబ్లంలోనే ఇచ్చాడు n వదిలేస్తే n = 6 అనుకున్నాం కాబట్టి n వదిలేస్తే ఇది వదిలేమన్నాడు. సో వాటి యొక్క మొత్తము మనకి 6 అవుతుంది చూడండి. 1 + 2 + 3 = 6. 6 అనేది ఒక ప్రైమ్ నెంబరు, పర్ఫెక్ట్ నెంబర్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చేద్దాం ఫ్రెండ్స్. 4వ ప్రాబ్లం 1095/1168 లఘు రూపంలో రాయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాంటివి మనకి ఇస్తే ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. 3/4, 13/16, 15/16, 17/26, D 25/26. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి మనం లఘు రూపంలో రాయమన్నాడు. సో ఇక్కడ చూడండి, పెద్ద సంఖ్యలో నుండి చిన్న సంఖ్య తీసివేయండి. 1168 - 1095 తీస్తే 3 అండ్ ఇది ఎంత వస్తుందండి? 16లో నుండి 9 తీస్తే 7, 73. ఇది 0 అవుతుంది, ఇది 73. అంటే ఇక్కడ మనకి 73 వచ్చింది ప్రైమ్ నెంబర్. అంటే 733 యొక్క మల్టిపుల్స్ ఇది అవుతుంది, ఇది అవుతుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ 73 వచ్చింది కదా. 73 ఎక్కడ వస్తుంది? 5 ఎక్కడ వస్తుందండి? 3కి 5కి 3కి ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 3 5s 15. అంటే ఇక్కడ 5 అంటే నష్టం షీట్గా బి ఆప్షన్ అవడానికి ఛాన్స్ ఉంది. అందుకే చూడండి, 73 × 50/73 ఇక్కడ మనకి 8 ఉంది, ఇక్కడ 6 ఉంది. సో 3 6 8 కాబట్టి 3 ఇక్కడ మనకి ఎంతండి? 16. ఇప్పుడు 3 6 లాస్ట్ డిజిట్ చూస్తున్నానండి నేను కంపారిజన్. సో అంతా మల్టిప్లికేషన్ చేయవలసిన లేదు ఫ్రెండ్స్, మనకి లాస్ట్ డిజిట్ అనేది చూసుకుంటే సరిపోతుంది. కొన్ని ప్రాబ్లమ్స్కి ఎలిమినేట్ చేయడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎలిమినేట్ చేయడం నేర్చుకుంటే కొంతవరకు మనకి టైం అనేది సేవ్ అవుతుంది. ఇక్కడ 73 ఉంది కాబట్టి మనకి 15/16 వస్తుంది. ఇది లఘు రూపం అవుతుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇంకో ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం నెంబర్ 5, ఫిఫ్త్ ప్రాబ్లం నెంబర్ 5 ఒకే ఉంది, అది మీరు చేయండి. అండ్ 6th ప్రాబ్లం 2² × 3/3 and 5/5 ఇచ్చాడు. నెక్స్ట్ అందులోనే 2/3, 3² and 5² × 7 ఇచ్చాడు. నెక్స్ట్ 2/4 × 3/4 × 5/1 × 7/2 × 11. HCF ఫైండ్ అవుట్ చేయమన్నాడు. HCF ఫైండ్ అవుట్ చేయమంటే నేను ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? HCF కామన్ బేస్ వాల్యూస్ పవర్ స్మాలెస్ట్ పవర్ అని చెప్పుకున్నాం కదా. కామన్ ఏమన్నాయో చూద్దాం. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2. సో పవర్లో 2 × స్మాలెస్ట్ పవర్ 2 కదా. నెక్స్ట్ 3 అన్నిట్లోనే ఉంది, దీనికి స్మాలెస్ట్ పవర్ 2. నెక్స్ట్ 5 ఇక్కడ ఉంది, ఇక్కడ స్మాలెస్ట్ పవర్ 1. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 లేదు, వదిలేయచ్చు. 11 ఇక్కడ ఉందో ఒకటే ఉంది. అంటే ఇది అంటే 2/2, 3² 5 అలాగే ఇచ్చాడు మనకు ఆన్సర్. పర్వాలేదు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, సో అలాగే 7th ప్రాబ్లం అలాగే ఉంది, చేయండి. నెక్స్ట్ 8th ప్రాబ్లం వచ్చేసరికి సేమ్ అదే మోడల్ ఫ్రెండ్స్. సేమ్ మోడల్ నేను చెప్పడం లేదు, ఒకే ప్రాబ్లం చెప్తున్నాను. రిమైనింగ్ మీరు చేయండి. RS అగర్వాల్ ఉంది లేదా మీ దగ్గర ఉన్న మెటీరియల్స్. సో ఈ విధంగా చేయండి. నెక్స్ట్ 9 చూడండి. ఫైండ్ ద హైయెస్ట్ ఫ్యాక్టర్ 36 ఆఫ్ 36 and 84 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆప్షన్స్ వచ్చేసరికి 4, B 6, C 12 అండ్ D 18 ఇచ్చాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకి హైయెస్ట్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. సో మనకి ఆప్షన్లో హైయెస్ట్ ని చూసుకుందాం. హైయెస్ట్ 18 ఇచ్చాడు. 18 మనకి 84 18తో డివిజిబుల్ అవుతుందండి? అవ్వదు. ఓకేనా, అంటే మనకి 18 కాదు. నెక్స్ట్ 12 అనే 36ని డివిజన్ చేస్తుంది అండ్ 84ని డివిజన్ చేస్తుంది, అంటే ఆన్సర్ 12 అవుతుంది. ఓకేనా, మనం ముందుగా పాయింట్లు చెప్తున్నాం. ఆ పాయింట్లు మీరు ఒకసారి బాగా రాసుకుని చదువుతున్నట్లయితే మీకు ఇలాంటి వెంటనే మీకు గుర్తు వస్తాయి. నెక్స్ట్ 10th ప్రాబ్లం HCF ఆఫ్ 204, 1190 అండ్ 144. ఓకే, 10th ప్రాబ్లం ఒకసారి చేద్దాం. HCF ఆఫ్ 204, 1190 అండ్ 1445. ఆప్షన్స్ 17, B 18, C 19, D 21 ఇచ్చాడు. సో ఇటు మనకి
హైయెస్ట్ ఫ్యాక్టర్ ఇది మనకి ఇక్కడ మనకి వీటి యొక్క మల్టిపుల్ రావచ్చు కాబట్టి డివిజన్ రూల్స్ తెలియదు కాబట్టి సో ఇక్కడ 21ని 3 into 7గా రాయచ్చా, ఇక్కడ 16లోని 18లో 3 into 6గా రాయచ్చా. అంటే 3 చేత అయింది అనుకోండి, ఇందులో ఇది 3 అయితే అవడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఛాన్సెస్ మాత్రమే. సో 3 చేత ఇక్కడ 6 అవుతుంది, ఇక్కడ 12 అవుతుంది, ఇక్కడ 5 ఇది అవదండి, ఎందుకంటే 5 10 14 అనేది 3 చేత అవ్వదు కదా. సో అంటే 3 ఉన్న దానిలో ఇది అవ్వదు, ఇది అవ్వదు. నెక్స్ట్ చూడండి 19 10s 190 అంటే 11s 209 అవుతుంది, అంటే 19 కూడా అవ్వదు. రిమైనింగ్ ఇది. ఇక్కడ 3 ఆప్షన్స్ మనకి ఎలిమినేట్ చేసాం కాబట్టి ఈ ఒక్క ఆప్షన్ ఉంది కాబట్టి ఈ ఒక్క ఆప్షన్ పెట్టవచ్చింది. నెక్స్ట్ 11th వన్, ఈ క్రింది యుగ్మాలలో ఏవి సహప్రధాన సంఖ్యలు? ఆప్షన్స్ 16 62, 18 25, నెక్స్ట్ 21 35 అండ్ 23 92 ఇచ్చాడండి. సో మనకి ఇక్కడ సహప్రధాన సంఖ్యలు అంటే ఏంటండి, ఒకటి తప్ప వేరే ఇతర కారణాంకాలు ఉండకూడదు. ఇక్కడ 18కి 25కి తప్ప ఒకటి తప్ప వేరే ఇతర కారణాంకాలు ఉండవండి, అంటే 18 25 మాత్రమే అవుతుంది. నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఆఫ్ 2923 అండ్ అలా మనకి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అదొకసారి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ మోడల్ ఒకటే మోడల్ హెచ్సిఎఫ్ ఎక్కువ ఇచ్చాడు ఇక్కడ. ఓకే చూద్దామండి. 2923 అండ్ 3239. ఆప్షన్స్ వచ్చేసరికి 37, B 47, C 73, D 79 ఇచ్చాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సో ఇటువంటి ప్రాబ్లంకి ఏం చేస్తాం, ప్రధాన కారణాంకాల ఇక్కడ మనకి 37 ప్రైమ్ నెంబర్, 47 79 ప్రైమ్ నెంబర్. హైయెస్ట్ ఫ్యాక్టర్ చూసుకుందాం. హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనకి ఏం చేద్దామంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్య తీసేయండి. 3239 2923 ఎంతండి వస్తుంది. 9లో 3 తీస్తే 6 అండ్ 3లో నుండి 2 తీసి 1, 12లో నుండి 9 తీస్తే 316. ఓకే 316 వచ్చింది. ఈ 316ని ప్రధాన కారణాంక లబ్ధంగా రాస్తాం. 2 into ఎంత అవుతుందండి, 51 1s 10 mil 5 అండ్ 158. సో ఇది మామూలుగా ప్రైమ్ నెంబర్ కాదు, మళ్ళీ ప్రైమ్ నెంబర్. 2 into 4 2 7s 14 అండ్ 79 అనేది ప్రైమ్ నెంబర్. సో మనకి 79 ప్రైమ్ నెంబర్ వచ్చింది కాబట్టి ఆన్సర్ 79 అవుతుందండి. ఓకేనా. ఓకే ఇక్కడ 79 అవుతుంది. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాగే చేయండి. 13 ఇచ్చాడు, సేమ్ ప్రాబ్లం. అండ్ 14 సేమ్ మనకి వేయచ్చు. అండ్ నెక్స్ట్ 15 ప్రాబ్లం. ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్ఎస్ అగర్వాల్లో సింపుల్గా ఉన్నవి నేను చేయడం లేదు. సో మీ దగ్గర ఇదే మోడల్ ప్రాబ్లమ్స్ నేను వదిలేస్తాను. సో మీ దగ్గర ఉన్న మెటీరియల్ బట్టి మీరు చేయండి. ఫైండ్ ద లోయెస్ట్ ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఆఫ్ 24 36 40. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఎల్సిఎం ఫైండ్ ద ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఆప్షన్స్ వచ్చేసరికి 120 240 అండ్ C 360 అండ్ D 480 ఇచ్చాడు. ఓకేనా. ఎల్సిఎం అంటే ఏం చెప్పుకున్నాం, మనకు కొన్ని అక్కడ రూల్స్ చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనం ఆప్షన్స్ వైజ్ వెళ్దాం. సో ఇక్కడ 120, ఇక్కడ ఎల్సిఎం లోయెస్ట్ కామన్ మల్టీ కాబట్టి లోయెస్ట్ నెంబర్ నుండి వెళ్దామండి. అక్కడ హైయెస్ట్ ఫ్యాక్టర్ అంటే హైయెస్ట్ నెంబర్ నుండి, ఇక్కడ లోయెస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి లోయెస్ట్ నెంబర్ నుండి వెళ్దాం. ఇక్కడ 120 వచ్చేసరికి మనకి ఎలా రాసుకోవచ్చు, 120 3 ఇక్కడ మనకి 24 36 40 ఇచ్చాడు. అండ్ ఇక్కడ మనకి 3 8 24 9 4 అండ్ 4 10s. ఓకే అంటే ఇక్కడ 9 టేబుల్లో 120 వస్తుందండి.
9 టేబుల్లో 120 రాదు. ఇక్కడ 9 ఉంది కదా, ఈ నెంబర్లో 9 ఉంది, ఇది 9 మల్టిపుల్ కదా. సో 120 రావడానికి ఛాన్స్ లేదండి, ఎందుకంటే నా యొక్క సమ్ 3 అయింది. సో ఇది రాదు, ఆప్షన్ రాదు. ఓకేనా. నెక్స్ట్ 240 కూడా 9 టేబుల్లో రాదు, వదిలేసాం. ఓకేనా. నెక్స్ట్ 360 9 టేబుల్లో వస్తుంది. 39 4 36. ఓకే, ఇది అవడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 48 కూడా రాదు. 4 + 9 12 అంటే ఇది అవుతుందండి ఆన్సర్. ఓకేనా. అంటే ఈ అన్ని ఈ ఎల్సిఎం 360 అనేది 24 చేత డివిజిబుల్ అవుతుంది, 36 చేత డివిజిబుల్ అవుతుంది, 40 చేత కూడా డివిజిబుల్ అవుతుందండి. సో మనం చెప్పుకున్న రూల్స్ బట్టే అప్లై చేసుకుని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళాలండి. వెళ్తూ ఉంటే మనకి తొందరగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.